తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్తాడు. 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఆ రోజు ఆయన మా స్థితిగతుల్ని చూశాడు కాబట్టి, పాదయాత్ర చేశాడు కాబట్టి, కలిశాడు కాబట్టి, లేదు ఎస్ వీళ్ళు నిజంగా కూడా చాలా వెనకబడిపోయినారు, వీళ్ళని నేను మెయిన్ స్ట్రీమ్లో తీసుకొని రావాలంటే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎన్నో కష్టాలతో తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత తెచ్చుకున్న మా రిజర్వేషన్ని నువ్వు ఈరోజు రిజర్వేషన్ తీసేస్తే పర్వాలేదు, ఇచ్చినా పర్వాలేదు, బీజేపీ ఏం చెప్తే అది కరెక్టు అని చెప్పి చెప్పడము, అది అసలు ఇది కరెక్టా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. రాజకీయాలపైన అవగాహన ఉంటే మాట్లాడాలి కానీ, సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే మాట్లాడాలి కానీ, ఆ సబ్జెక్ట్ పైన డెప్త్ ఉంటే మాట్లాడాలా కానీ, దాని వెనుకలో ఏం చరిత్ర ఉందని చెప్పి తెలుసుకొని మాట్లాడాలా కానీ, ఏమీ తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు మాత్రం బీజేపీ చెప్తుంది కాబట్టి, బీజేపీకు జపం చెప్తున్నాడు కాబట్టి 4% రిజర్వేషన్ తీసేయాలా అని చెప్పి చెప్తాడు. ఇది న్యాయమా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి చెప్తుంది, ప్రతి రాష్ట్రంలో ప్రతి సభలో చెప్తున్నారు వాళ్ళు, ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాం, యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వస్తాం, విపక్షకు గురి చేస్తాం, ఇబ్బందులకి గురి చేస్తాం, మేము వేసుకునే బుర్ఖా నుంచి, టోపీ నుంచి, మసీదు నుంచి, స్పీకర్ నుంచి ప్రతి దానిపైన కూడా ఒక అభద్రతా భావం తీసుకొని వచ్చే విధంగా, సమాజంలో వాళ్ళకు తీసి పక్కన పెట్టేసే విధంగా, కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు రేపే విధంగా, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే, అలాంటి కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం ఒక టోపీ పెట్టుకొని, 4 పెయిడ్ ఆర్టిస్టులని పెట్టుకొని, నేను మీ సామాజిక వర్గంకు మేలు చేస్తానని చెప్పి ఎవరన్నా చెప్తే మా సామాజిక వర్గంలో ఎవరన్నా వినడానికి నమ్మడానికి రెడీగా లేరు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు వరకు చేసిన మోసాలు చాలు చంద్రబాబు నాయుడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎందుకు రాజ్నాథ్ సింగ్ గారిని మళ్ళీ చెప్పలేకపోయినావు, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ని మేము డిస్టర్బ్ చేయము అని చెప్పి? నువ్వు ఎందుకు ఆ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రాలేదు? మీరు ఎలా ఈ ముస్లిం సామాజిక వర్గానికి మీరు ఎట్లా విపక్షకు గురి చేస్తారు, మీరు ఎలా మాట్లాడతారు, ఈ మాట పైన నేను బయటికి వస్తానని చెప్పి నువ్వు ఎందుకు ధైర్యం చేసి బయటికి రాలేకపోయినావు? ఒకవైపు నీకు ఎన్డీఏ కూటమి కావాలా, ఒకవైపు నీకు ముస్లిం సామాజిక వర్గం ఓట్లు కావాలా, అందరినీ మోసం చేయాలా, నీ స్వార్థం కోసం, నీ రాజకీయం కోసం, మా భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తుని అణిచివేయాలా, మా భావి తరాలని ఎదగకుండా చేయాలా అని చెప్పి కుట్ర చేయడం లేదా నువ్వు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు వెల్ఫేర్లో చూసుకుంటే, పొలిటికల్ రిప్రజెంటేషన్లో చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ఇదే బీజేపీ పార్టీని మెప్పు పొందాలని చెప్పి నువ్వు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా, మైనార్టీ మినిస్టర్ కూడా ఇవ్వకుండా చేసింది నువ్వు కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. నువ్వు నారాయణకు ఇచ్చినావు, లోకేష్ బాబుకు ఇచ్చినావు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి. ఆ రోజు ఎందుకు ముస్లిం సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు నువ్వు 4.5 సంవత్సరాల వరకు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ముస్లిం సామాజిక వర్గానికి నీకు తెలియదా? నీకైతే సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్స్ అన్నీ తెలుసు కదా, మా స్థితిగతులు తెలుసు కదా, మా స్థితిగతుల్ని మార్చే విధంగా మాకు ఏమి చేశావని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. మేము ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మైనార్టీల సంక్షేమం కోసం, ఆ పిల్లల విద్య కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, మహిళా సాధికారత కోసం, హౌసింగ్ కోసం, ప్రతి ఒక్క చిన్న అంశం పైన కూడా వాళ్లకు ప్రతి అడుగులో నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే మాట చెప్పాడో ఆ మాటకు కట్టుబడి తోడుగా నిలబడిన మనిషి 23,000 కోట్ల రూపాయలతో ఈరోజు వాళ్ళకు ప్రతి కుటుంబానికి అభివృద్ధి బాటలో నడిపించే విధంగా చేసినాడు. మరి నువ్వు ఏమి చేసినావు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేసినాం, సప్లాన్ని తీసుకొని వచ్చినాం. ఈరోజు పొలిటికల్ రిజర్వేషన్ 175 సీట్స్కి 4% ప్రకారంగా 7 మంది ఎమ్మెల్యేస్కి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. నువ్వు 3కి పరిమితం ఎందుకైనావు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి అడుగుతున్నా, నీకు ఎంతోమంది ముస్లింలు నీ ఫ్యాన్స్ ఉన్నారు కదా,
మరి నువ్వు ఆ సామాజిక వర్గం నుంచి ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయినావు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. అంటే మా ఓట్లు కావాలా, మమ్మల్ని వాడుకోవాలా, కరివేపాకులక తీసి పాడేయాలా, మేము మాత్రం అదే కూలి పనులు చేసుకుంటూ బతకాలా, మీరు మాత్రం బాగుండాలా, సమాజంలో అందరూ ఎదగాల, ముస్లిం సామాజిక వర్గం మాత్రము వెనకబడి ఉండాలా, ఇదేనా మీరు కోరుకుంటున్నది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా.